గుడ్లు చూడు మామ, ఇవాళ గిన్నిగరం గుడ్లు పెడతాయని మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఒకసారి పొదుగున్న కోళ్ళు చూసుకుందాం. మా దగ్గర ఈ కోడిని పొదుగు కూర్చోబెట్టినాం మేము, పాత గుడ్లు వేసి కూర్చోబెట్టినాం. ఎందుకు చెప్తాను నేను దాని తర్వాత. ఇది చూడు, దానికి కొత్త గుడ్లు వేసి కూర్చోబెట్టినాం. ఈ దానికి కూడా కొత్త గుడ్లే ఉన్నాయి. దీని తర్వాత దీనికి కూడా కొత్త గుడ్లే ఉన్నాయి. దీనికి కూడా కొత్త గుడ్లే ఉన్నాయి. దీనికి కూడా కొత్త గుడ్లే ఉన్నాయి. దాని తర్వాత లాస్ట్ 7వ కోడి. ఈ 7వ కోడికి పాత గుడ్లు ఉన్నాయి. 2 కోళ్ళకేమో పాత గుడ్లు వేసి కూర్చోబెట్టినాం. మిగతా 5 కోళ్ళకేమో కొత్త గుడ్లు వేసి కూర్చోబెట్టినాం. ఆ 2 కోళ్ళు కూడా జర గుడ్లు జమ అయిన తర్వాత ఇవాళ లేదంటే రేపట్లా కొత్త గుడ్లు వేసేస్తాం. ఇంకా మస్తు కోళ్ళు మా దగ్గర పొదుగు కూడా అయినాయి. అది తర్వాత చూసుకుందాం. కర్రకోడికి లేపి జర్ర గుడ్లు చూస్తున్నా నేను. ఒకసారి చూద్దాం, లేపుదాం. ఎంత ముద్దు కూర్చున్నది చూడు. దీనికి గడ్డిలా ఎట్లా రెడీ చేసి కూర్చోబెడతా చూడు. ఇట్లా రెడీ చేసి కూర్చోబెడితేనే పిల్లలు వెళ్తాయి. మెయింటైన్ సరిగ్గా ఉండాలి, లేదంటే పిల్లలు వెళ్ళాయి మామ. ఎక్కువ పిల్లలు ఎందుకు వెళ్తాయి మా దగ్గర అంటే, ఒకసారి చూడు, కోడి పొట్ట కింది నుంచి ఒక్క గుడ్డు కూడా బయటికి పోతున్నదా చూడు. పోదు. ఈడ చూస్తున్నావు, ఈ కోడికి కూడా చూడు, ఒక్క గుడ్డైనా బయట కనిపిస్తుందని కనిపిస్తలేదు. అన్ని గుడ్లు పొట్ట కింద ఉన్నట్టు జాగా రెడీ చేసినాం. ఒత్తి చెయ్యి నొప్పి పెడుతుంది, గడ్డి గుచ్చుకుంటుంది చేతికి. గుచ్చుకున్నా సరే అట్లా కూర్చోబెడితేనే పిల్లలు వెళ్తాయి. ఇక్కడ చూస్తున్నాను, ఒక్క గుడ్డు కాలి కోడి పొట్ట కింద నుంచి బయటికి వెళ్ళినట్టు నాకు చూపి. అందుకోసమే గిన్నిగరం పిల్లలు వెళ్తాయి మామ. లేదంటే మస్తు మంది దగ్గర చూసినా మా దగ్గర 2 పిల్లలు వెళ్తున్నాయి, 3 పిల్లలు వెళ్తున్నాయి, 4 పిల్లలు వెళ్తున్నాయి అని కామెంట్లు పెడతారు. ఎందుకు పెడతారు అంటే, ఇట్లా మీరు రెడీ చేయడు జాగా. ఇట్లా రెడీ చేసి కూర్చోబెడితే కూర్చుంటాయి. పక్కన పొష్కెలు చూడు, మా వాళ్ళు జర జాడు కొట్టుకుంటారా పోయి క్లీనింగ్ చేసుకోండి ఎప్పటికప్పుడు అంటే వినరు. అందుకో ఏమవుతుంది, పెయిన్లు అవుతాయి. పెయిన్లు అయిన తర్వాత మనం ఆ పెయిన్ల మందు స్ప్రే కొడతాం. అప్పుడు గుడ్లు చల్లారిపోయి జర తక్కువ పిల్లలు వెళ్తాయి. అందుకని నేను చెప్తా మా వాళ్ళకు, ఇగో ఇక్కడ కంపు చూడు ఎంతగానో జర క్లీనింగ్ చేసుకుంటారా పోయి ఎప్పటిదెప్పుడు. 2 రోజులకు 3 రోజులన్నా ఏముండరా అంటే వినరమాట. గట్లుంటుంది. ఇగో ఇక్కడ చూస్తున్నావు, ఇగో ఈ దానికి పాత గుడ్లు, ఇంకో కోడికి పాత గుడ్లు. ఆ 7 కోళ్ళలో 2 కోళ్ళకి పాత గుడ్లు వేసి కూర్చోబెట్టినా మొన్న. ఎందుకంటే వీటి పొదుగు వెళ్ళిపోవద్దు అని. దాని తర్వాత ఇగో ఈడికి వచ్చేసిన ఈ పార్టీషన్లో మా దగ్గర కోళ్ళు గుడ్లు పెట్టి, దాని తర్వాత గుడ్లు పెట్టిన తర్వాత ఏమైతే పొదుగు అయిపోతాయి. దీనికి లేపి చూస్తున్నా ఎన్ని గుడ్లు పెట్టినాయి చూడు. నిన్నటి గుడ్లు ఇవి. ఇవాళ నేను ఎర్లీ మార్నింగ్ వీడియో షూట్ చేస్తున్నా. నిన్న జర హైదరాబాద్ పోయిన ఉంటే నేను సోమవారం రోజు. ఇలా మంగళవారం రోజు పొద్దుగాల 9 గంటలకు నేను ఏం చేస్తున్నా, గుడ్లు లేపుతున్నా. అందులో 3 గుడ్లు వెళ్ళినాయి. ఈ దాంట్లో చూడు 5, 6, 7 గుడ్లు ఈ బాక్స్లో వెళ్ళినాయి. 2 కోళ్ళు అయితే పొదుగు అయిపోయినాయి. ఒకటి అది ఆ బాక్స్లో చూసినా, ఈ బాక్స్లో పొదుగు అయిపోయింది. ఈ 2 కోళ్ళని మనం పొదుగు వేయచ్చు. రేపటి ఎల్లుండి చూస్తాను ఆ కోళ్ళకు కూడా పొదుగు ఎట్లా కూర్చోబెడుతున్నా అని. ఇగో ఇక్కడ తీసుకున్నాం. ఈ ఒక బాక్స్లో ఎన్ని వెళ్ళినాయి, 7 వెళ్ళినాయి. ఇంకో బాక్స్లో 3 వెళ్ళినుండే. ఈ 2 బాక్స్లో తీసుకుంటున్నా. ఎన్ని చూడు, ఇక్కడ 10 గుడ్లు అయిపోయాయి మామ. అబ్బా గిట్లుంటుంది. దాని తర్వాత ఈ బాక్స్లో ఏం గుడ్లు లేవు. అందుకోసం ఈ ట్రైని దీంట్లో పెట్టుకొని గీ కోడి, ఇగో ఇది మచ్చల కోడి ఎంత ముద్దుగున్నది చూడు. ఇది కిర్రాగుంటుంది. దాని తర్వాత ఇగో ఈ 2, ఈ దాంట్లో 2 గుడ్లు వెళ్ళినాయి. ఇగో 5, 10, 11, 12 గుడ్లు అయిపోయి ఈడికి. దాని తర్వాత దీనికి లేపుతున్నాం. రేపటి ఒక్కరోజు గుడ్లే మామ. అయ్యాల మా అంటే 2-3 గుడ్లు పెట్టిండొచ్చు, 9 అవుతున్నది కాబట్టి. దాని తర్వాత ఈ గుడ్లను కూడా తీసుకుంటున్నా. దీంట్లో అయితే 4 గుడ్లు వెళ్ళినాయి. 4 ఈడ ఎన్ని అయిపోయాయి మొత్తము 15, 16 గుడ్లు అయిపోయాయి మామ. ఈ 16 గుడ్లను ఇట్లా తీసుకుందాం. ఇట్లా తీసుకొని ఎప్పండి పోయి కూర్చోండి. జర చిన్నపిల్లలు మెత్తగా ఎత్తున్నాయి మామ. మా దగ్గర ఏం లేదు, జర్ర 3 నెలల పిల్లలు. ఎందుకంటే పెద్ద కోళ్ళలో కలిపేస్తాం కదా ఆ కోళ్ళకు. ఈ ఒకటే రూమ్లో దానా నీళ్ళు పెట్టొచ్చు అన్నట్టు కలిపేస్తే ఏమవుతుంది అంటే, పెద్ద కోళ్ళు మొత్తం గపాగప్ దానా బుక్కేస్తుంటాయి, చిన్న కోళ్ళని డామినేట్ చేసేసి. అందుకని చిన్న కోళ్ళకి సరిగ్గా దానా అందక ఏమవుతాయి, జర మెత్తగా అవుతుంటాయి. దాని ఇలాజ్ కూడా ఉన్నది మా దగ్గర. ఒక రూమ్లో సపరేట్ వేసి జర మంచిగా దానా పెట్టి గట్టిగా చేస్తాం. ఇక్కడ చూడు ఒకటి. ఇంకోటి మా దగ్గర ఏది, తెల్ల కోడి పొదుగైపోయింది. దాని తర్వాత ఈ కోడి కూడా, దీని అందం కూడా చూడు కిర్రాకున్నది. దీంట్లో 4 గుడ్లు వెళ్ళినాయి మామ. 4 గుడ్లు, దీంట్లో 2 పొదుగైన కోళ్ళు ఉన్నాయి మా. ఈ కోళ్ళను కూడా గుడ్ల పైన కూర్చోబెడతాం. మా దగ్గర మొత్తం కోళ్ళు ఎన్ని పొదుగైనాయి, 3, 4, 5 కోళ్ళ దగ్గర పొదుగైపోయినాయి మామ. ఈ కోళ్ళను కూడా ఈ 5ట్లో ఒకటి 2 గుడ్డు పెట్టడానికి వచ్చిన కోడి కూడా ఉండొచ్చు నాకు తెలిసి. చూద్దాం, సాయంత్రం చూస్తే తెలుస్తుంది ఎన్ని కోళ్ళు మంచిగా పొదుగైపోయింది కూర్చోబెట్టొచ్చు అని. ఈ పార్టీషన్లోనే మేము కూర్చోబెట్టామన్నట్టు. వేరే పార్టీషన్లకు తీసుకుపోయి కూర్చోబెడతాం. గుడ్లు అయితే చూడు 21 గుడ్డు వెళ్ళింది మామ. ఇక్కడ కడక్నాథ్ పార్టీషన్లోకి వచ్చేసిన. ఇక్కడ చూడు కడక్నాథ్లో 8 గుడ్లు. ఇవి ఖాళీ ఎన్ని కోళ్ళు ఉన్నాయి మా దగ్గర అంటే 10 కోళ్ళు ఉన్నాయి మామ. ఇక్కడ చూస్తున్నావు 2 పుంజులు 10 కోళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఇగో 3, 3, 6, 7, 8, 9, 10 కోళ్ళు, 2 పుంజులు ఉన్నాయి. గంతే, ఎక్కువ లేవు. 10 కోళ్ళలోనే మా దగ్గర 8 గుడ్లు వెళ్ళినాయి. అంటే నిన్న 6 గుడ్ల దాకా పెట్టిండొచ్చు, ఇలా 2 గుడ్ల దాకా పెట్టిండొచ్చు. ఎర్లీ మార్నింగ్ ఉన్నదిగా 2 పెట్టిండొచ్చు.
అంటే నిన్న 6 గుడ్లు వెళ్ళినాయి మామ. ఈ డబ్బాలు వేసుకొని అల్మారీలో పెట్టేద్దాం. ఏమవుతుందంటే జర ఎలుకలు ఇటుకల పార్టిషన్లో పెడితే ఎలుకలు కొరికేస్తున్నాయి. మొన్న 2 గుడ్లు ఎలుకలు కొరికేసి తినేసినాయి. దాంట్లో ఎలుకల మందు కూడా పెట్టేది ఉంది. ఏందంటే నా ప్రాబ్లం ఏంటంటే ఎలుకల మందు పెట్టినాం అనుకో మా వర్కర్లు ఏం చేస్తారంటే ఆ ఎలుకల మందు తీయకుండా కోళ్ళను ఒకటేసారి రపకమని నేను రాకముందే ఇప్పేసినారు అనుకో, ఆ ఎలుకల మందు తినేస్తే కోళ్ళు చచ్చిపోతాయని బాధ. ఒక 6 నెలలు 8 నెలల క్రితం అయితే మా దగ్గర 250 పిల్లల దాకా 3-4 నెలల పిల్లల దాకా ఉండే. అవన్నీ అట్లనే ఎలుకల మందు పెట్టేసి చంపేసినారు వాళ్ళు తీయకుండా. ఇక్కడ హైదరాబాద్ నిన్న ఆదివారం చూపిస్తున్నారు. హైదరాబాద్ బస్లో పోయినా ఇక చార్మినార్ దగ్గర జర షాపింగ్ చేద్దాం అన్నట్టు బస్లో పోతే ఎట్లుంటుందని ఎంట చూడు మామ ఆయన ఎట్లా చూస్తున్నాడు, ఎవడరా నా వీడియో తీస్తున్నావు అన్నాడు, కొట్టేటట్టు చూస్తున్నాడు ఆయన. పైగా ఇక హైదరాబాద్ ఇక ఈ బస్సులో ఏది మన ఇది అట్నేది హైదరాబాద్ బస్ మామ. ఇక లోకల్ బస్సులు ఉంటాయి చూడు, చార్మినార్ బస్సులు ఎక్కితిమి, లంగారోజ్ బస్సులు ఎక్కితిమి మామ. లంగారోజ్ అంటారా దాన్ని, అఫ్జల్గంజ్ బండిలో ఎక్కితిమి. ట్రాఫిక్ చూడు మామ, అబ్బా అబ్బా అబ్బా. నేను అనుకుంటే ఇక బండి తీసుకురాకపోవడే మంచిగా అయింది రాబోయ్, బస్సులో సుకూన్ ఉంటుంది అని. ఇక మనం వేరే కాడ తీసుకొని వస్తున్నాం అనుకో, పదకమని ముంగలోడు ఆపుతాడు, మనం రప్పమని ఆపినాం అనుకో, ఎంటోడు వచ్చి రపకమని గుద్దేసిండు అనుకో మామ. ఇక మన బండి ఉంటే ఏం కాదు సొంత బండి, కానీ వేరే వాళ్ళ బండి తీసుకొచ్చినామంటే ఇబ్బంది అవుతుంది. అందుకని నేను ఎప్పుడైనా బైక్ మీద వెళ్తా బయటికి వెళ్ళినప్పుడు. ఇక ఎండలో ఆగం కొడుతుండే కాబట్టి ఇక బస్సులో ఓడు బేబీ గారు అని వచ్చిన. ఈడ చూడు అయ్యో అబ్బా 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 ఎన్ని గరం బండ్లు ఉన్నాయి చూడే మా అమ్మ. ఇక చార్మినార్ వచ్చేస్తే ఇక ఈ చార్మినార్ దగ్గర అగ్వల దొరుకుతాయని వస్తే ఈడ చూడు ఆహాహాహా. ఓ మామో, ఓ ఎవరో వీడియోలో వచ్చినారు, నయ్యం కొట్టలేరు ఆయనతో, ఏం రాబాయి నా వీడియో తీస్తున్నావు ఆయన. ఇక ఈడ చూస్తున్నావు ఆహాహా ఎంతమంది ఉన్నాడు చూడే మామ, మస్తు మంది.